అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. పోలీస్ వ్యవస్థలో కొందరు అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. శాంతి భద్రతలను సంరక్షిస్తూ వారి అధికార పరిధిలో చట్టాలు నిబంధనలను అమలు చేయాల్సింది పోయి దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు పోలీస్ ఉన్నతాధికారులైతే తెర వెనుక ఎన్నో డీల్స్ కుదుర్చుకుంటూ లక్షలు కూడబెట్టుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ చర్చి వివాదంలో డీల్ కుదుర్చుకున్నారు చిక్కడపల్లి ఏసీపీ రమేష్. ఇక 50 లక్షల డీల్లో భాగంగా 30 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో సంచలనంగా మారుతోంది. దీని వెనకాల అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. గత కొంతకాలం నుంచి నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ముషీరాబాద్లో ఉన్న హెబ్రోన్ చర్చ్ వివాదంలో భాగంగా సుబ్బారెడ్డి మరియు వీరాచారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఈ వ్యవహారం తెలుసుకున్న చిక్కడపల్లి ఏసీపీ రమేష్ ఇందులో తలదూర్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతేకాదు, ఇదంతా నేను సెట్ చేస్తానంటూ ట్రస్ట్ మెంబర్స్ నుంచి ఏకంగా 50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. 30 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఏసీపీ రమేష్ సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు మిగతా పోలీస్ అధికారులను పక్కతోవ పట్టించి ట్రస్ట్ మెంబర్సే నిజమైన హక్కుదారులంటూ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం పంపించాడట ఏసీపీ రమేష్. దీనికి చిక్కడపల్లి సిఐ సీతయ్యను ఒత్తిడి చేసి ట్రస్ట్ మెంబర్స్ కి పొజిషన్ ఇప్పియాలి అంటూ ఆదేశాలు కూడా ఇచ్చాడని తెలుస్తోంది. ఇక మొత్తానికి ట్రస్ట్ మెంబర్స్ మరియు సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఏసీపీ రమేష్ ఆదేశాల మేరకు గత నెల 31వ తేదీన 8 గంటలకు గ్యాస్ కట్టర్స్ హేమర్స్ సహాయంతో చర్చ్ లాక్స్ పగలగొట్టి హెబ్రోన్ చర్చిలోకి ప్రవేశించారు. అయితే ఈ క్రమంలోనే చర్చ్ తాళాలు పగలగొడుతున్న సమయంలో చెరుకు సైదులు అనే వ్యక్తి గాయపడ్డాడు. మరో వర్గమైన వీరాచారి మరియు చర్చ్ సిబ్బంది తనపై దాడి చేశారంటూ సైదులు తప్పుడు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ తప్పుడు కంప్లైంట్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 109, 127, 118, 49, 61 బిఎన్ఎస్ చట్ట ప్రకారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తానికి ఈ ఘటన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇందులో ఏసీపీ రమేష్ తలదూర్చాడని పోలీసుల ఎంక్వైరీలో తెలిసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే, ఈ చర్చ్ వివాదంలో మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సైతం తలదూర్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశం ఇప్పుడు పోలీస్ సర్కిల్లో సంచలనంగా మారుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఏసీపీ రమేష్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.